రామగుండంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువుల కర్మాగారాన్ని మూసివేస్తే మన ప్రభుత్వం మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువుల శాఖ మంత్రిగా 6,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని పునర్ప్రారంభించి వాళ్ళ మొత్తం తెలంగాణ రైతులకే కాదు, ఆంధ్రప్రదేశ్ రైతులకే కాదు, కర్ణాటక రైతులకు, దక్షిణ రాష్ట్రాల రైతులందరూ కూడా అడిగిన వెంటనే ఎరువులు సరఫరా చేసి సబ్సిడీ ధరతోని ఈరోజు ఎరువులను అందుబాటులో తెచ్చినటువంటి వ్యక్తి ఇవాళ భగవత్ పూబా అంటే మనమందరం కూడా గర్వపడాలి. మోదీ గారి ఆశీస్సులతోని రైతు బిడ్డగా ఇవాళ మొత్తం దక్షిణ రాష్ట్రాల రైతులకు